నిన్న వచ్చినటువంటి హైకోర్టు తీర్పు ఏదైతుందో కాళేశ్వరం కమిషన్ మీద హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును బట్టి చూస్తే మరి కాళేశ్వరం కమిషన్ అనేది ఒక కమిషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ఈ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా నామరూపాలు లేకుండా చేస్తానని వేదికల ముందే చెప్పింది ముఖ్యమంత్రి. వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, బీఆర్ఎస్ పార్టీ ఉండదు, కేసీఆర్ ఉండదు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఏదైతే వాళ్ళ ఇంటెన్షన్ ఉందో ఇదంతా కూడా కుట్రపూరితంగా మరి ఒక బురద జల్లి ప్రజల్లో కేసీఆర్ విలువ తగ్గించాలని ఏదైతే ఈ కమిషన్ వేసిందో, యాక్చువల్లీ కమిషన్ కూడా దోషి తేలినాకనే మాట్లాడాలి. ఏం లేకుండా అసలు ఏం లేదన్న, ఒక సాక్ష్యం లేదు, ఏం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారిని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దేశమే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానం తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే అతి వేగంగా కట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ప్రపంచంలో అంటే కాళేశ్వరం. డిస్కవరీ ఛానల్లో కూడా కాళేశ్వరం గురించి కూడా చూసినాం మనం. అంటే వేగవంతంగా ప్రపంచంలో ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని దేశాలు ఉంటే వేగవంతంగా కట్టిన ప్రాజెక్ట్ ఏదంటే కాళేశ్వరం. ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, మేము నాగార్జున సాగర్ కట్టినాము, జూరాల కట్టినాము, శ్రీశైలం కట్టినాము. అవన్నీ కూడా కొన్ని సంవత్సరాలు తీసుకుంటారు వాళ్ళు. లిఫ్ట్ ఇరిగేషన్ హైయెస్ట్, అంటే లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా నెంబర్ 1 కాళేశ్వరం. ఏ ప్రాజెక్ట్ కట్టినా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు దానికి ఒక నివేదిక ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 50 సంవత్సరాలలో ఏ ప్రాజెక్ట్ కట్టినా దాని వేగం 10 ఇంతలు, 20 ఇంతలు, 30 ఇంతలు పెరిగినాయి. ఎంత తొందరగా కడితే అంత తక్కువ అవుతుంది ప్రభుత్వానికి. ఆ రకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారు కట్టిరు. దాన్ని ఇవాళ ఏదో ఒక్క దగ్గర మేడిగడ్డ ఒక బ్యారేజ్లో 1922 పిల్లర్లు కుంగినాయి. బ్యారేజ్ అది మొత్తం కాస్ట్ కానీ 3,800 కోట్లు మేడిగడ్డ ప్రాజెక్ట్. అందులో 66, 68 పిల్లర్లు ఉన్నాయి. 2 పిల్లర్లు కూలితే కాళేశ్వరం కూలింది, కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది. మరి ఇలా ఇవన్నీ నీళ్ళు ఎడికెళ్ళి వస్తున్నాయి. ఇలా నల్గొండకు కానీ అన్ని జిల్లాలకు ఇప్పుడైతే నీళ్లు కాళేశ్వరం నుంచి వస్తున్నాయి. కరీంనగర్ కానీ ఇలా సిద్దిపేట కానీ ఇవన్నిటికీ నీళ్ళు ఎడికెళ్ళి వస్తున్నాయి, కాళేశ్వరం నుంచి వస్తున్నాయి. దాన్ని ఇప్పటికి మరమ్మతు చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంబడే ఈ కమిషన్ నివేదిక చూసి కోర్టు ఏదైతే తీర్పు చెప్పిందో ఇది ఒక చెంపపెట్టు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పాలన మీద దృష్టి పెట్టండి. 2.5 సంవత్సరాలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి. ఇచ్చినటువంటి ఏ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలయాపన చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలి, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఏదైతే వాళ్ళు చేస్తుండ్రో దీనికి ప్రజలు ఖచ్చితంగా తగిన శాస్తి చెప్తారు. ఇవాళ ఆ ఒక్క ప్రాజెక్టు కాకుండా ఎన్నో ప్రాజెక్టులు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పూర్తి చేశారు. పాలమూరు రంగారెడ్డి కూడా మీకు తెలుసు 90% పూర్తి అయిపోయి 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయ్యాయి. ఒక్కొక్క దగ్గర 5%, 10%. ఉద్దండాపూర్ అనేది మనకు దగ్గర ఉంటుంది, జస్ట్ ఒక 5 కిలోమీటర్లు మన నియోజకవర్గం ఆనుకొని ఉంటుంది. అక్కడ నుంచి కాలువలు తవ్వితే కూడా నీళ్లు మనకు వస్తాయి. ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు, బట్టి విక్రమార్క కూడా వచ్చి పాదయాత్ర చేసిండు, లక్ష్మీదేపల్లి కడతామన్నారు. ఇప్పటి వరకు దాన్ని ఇప్పటివరకు ఫౌండేషన్ లేదు, దాన్ని ఇప్పటి వరకు వచ్చి చూసింది లేదు, చేసింది లేదు. ఇంకా మిగిలింది 2.5 సంవత్సరాలు ఉన్న ప్రాజెక్ట్. ఇప్పుడు ఆ టెండర్లు ఏవైతే 5,600 కోట్లతోటి పాలమూరు రంగారెడ్డికి వాళ్ళు టెండర్లు వేసింది, మన ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టెండర్లు వేసినాం. అగ్రిమెంట్ అయ్యే సమయానికి ప్రభుత్వం చేంజ్ అయింది, వాళ్ళు ఎంబడే క్యాన్సిల్ చేసింది. అవి అట్లనే కంటిన్యూ అయితే ఇవాళకి నీళ్ళు వస్తుండే. ఇప్పటికైనా మళ్ళా కోడంగల్కెళ్ళే ప్రాతినిధ్యం వహిస్తారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ అభివృద్ధి అనేది ఒక కోడంగల్ ఒకటే చేసుకుంటున్నాడు. జిల్లాల ఏ నియోజకవర్గానికి కూడా నిధులు లేవు, అభివృద్ధి లేదు. కాబట్టి ఇప్పుడు కోడంగల్కు లిఫ్ట్ పెట్టిండు, అది 3,900 కోట్లు అవుతుంది. అది మొత్తం కూడా కోడంగల్ నీళ్ళు వస్తాయి.
ఇలా ఆ లిఫ్ట్ తోటి వాళ్ళకి 80,000 70,000 ఎకరాలకే వస్తున్నాయి నీళ్ళు. ఇలా ముందు దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పటికైనా జిల్లాలో అన్ని నియోజకవర్గాలు సమానంగా చూడాలి, నిధులు ఇవ్వాలి. ముఖ్యంగా సాగునీరు. ఇలా తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఇలా 2.5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టు ఒక తట్టేడు మట్టి కూడా తీయలే. ఆ కుంగిపోయినటువంటి 2 పిల్లర్లను కూడా బాగు చేసే దుస్థితి వాళ్ళకి లేదు. ఇప్పటికైనా ఎల్ఎన్టీ సంస్థ ముందుకు వచ్చింది చేస్తామని, కానీ దాన్ని ఇప్పటి వరకు చేయకుండా ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన దాన్ని కంప్లీట్ చేసి వానకాలం వస్తే నీళ్లు నింపుతారు. వీళ్ళు మొత్తం నీళ్లు వదిలేస్తుంది. ఎవరికి నష్టమవుతుంది? రైతులకు నష్టమవుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పాలన మీద దృష్టి పెట్టి ఇచ్చినటువంటి 420 ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చడంతో పాటు ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అయితే మీరు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని మరి వాళ్ళకు విలువ తగ్గించే విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని దోషిగా వాళ్ళు మాట్లాడడం అనేది నిజంగా కూడా దీన్ని తప్పకుండా సమాజం ఖండిస్తుంది. హైకోర్టు కూడా మంచి తీర్పు ఇచ్చింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని పాలన మీద దృష్టి పెట్టి ఆ 2 పిల్లర్లు ఏదైతే ఇమీడియట్గా దాన్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి నీళ్లు అన్ని ప్రాజెక్టులు ఇచ్చే విధంగా, దాంతోపాటు పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు పోవాలి. లేకపోతే మేము ప్రజల పక్షాన పోరాటం చేసాం. దాంతోపాటు ఆర్టీసీ కార్మికులు నిన్నటి నుంచి సమ్మె చేస్తుంది. వాళ్ళని ఎవరు పట్టించుకున్న పాపన పోతలేదు. నిన్నటి నుంచి ఆర్టీసీ కార్మికులతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ పోతే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. వీళ్ళే చెప్తారు ప్రజాపాలన, ఎవరికైనా స్వేచ్ఛ ఉన్నది, ధర్నా చేసుకోవచ్చు, మీటింగ్లు చేసుకోవచ్చు. మేము ఇందిరా చౌక్ ఓపెన్ చేసినాం, ధర్నా చౌక్ ఓపెన్ చేసినామని ఎవరిని పట్టుకోం. ఇవాళ ఎక్కడ చిన్న చిన్న నిరసనలు తెలిస్తే అందరు తీసుకోవి లోపలేసారు తప్ప కాంగ్రెస్ పార్టీ వేరే ఏం చేస్తలేదు. దాంతోపాటు ఇక్కడ కూడా ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద మన నియోజకవర్గంలో కూడా దాదాపు ఇప్పటికే 15 గ్రామాలలో 500 ఎకరాలు రేడియల్ రోడ్ పోతుంది. ఆ రోడ్డు కూడా కొడంగల్కే పోతుంది. ఆ రోడ్డు కూడా కొడంగల్కే లాభం, పరిగికేం లాభం లేదు. 500 ఎకరాలు రోడ్డు పోతుంది. దాంతోపాటు 2100 ఎకరాలు 5 గ్రామాలు ఇలా రాపోలు కానీ, కాలాపూర్ కానీ, బట్ల సందారం, అనంతరెడ్డిపల్లి, కొండాయపల్లి ఈ 5 గ్రామాలలో దాదాపు 2100 ఎకరాలు. అందులో పట్టా ల్యాండ్ దాదాపు 1300-1400 ఎకరాలు పట్టా ల్యాండ్, మిగిలినంత అసైన్ ల్యాండ్. దాన్ని కూడా తీసుకొని ఇక్కడ నోటిఫికేషన్ చేసిండ్రు. దాని మీద కూడా ఇప్పటి వరకు కలెక్టర్ గారు స్పందించారు, ప్రభుత్వం స్పందించారు. ఇప్పుడు కూడా ఎంబడే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళు కాబట్టి ఆ నోటిఫికేషన్ రద్దు చేసి ఆ భూములు వాళ్ళకి చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా ఉండేది. ఖచ్చితంగా ఎంతవరకైనా పోరాటం చేసి వాళ్ళకి కోల్పోకుండా మేమందరం కూడా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తూ, ప్రభుత్వం చేసేటువంటి ఇవన్నీ చేష్టలకు మానుకొని ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు చేయడంతో పాటు ఈ ప్రాజెక్టులు ఏమున్నో పూర్తి చేసే విధంగా పనిచేయాలని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.